నీ ఏడుకోతున్నావు శ్రీ? అవునా, నిజమా? గామె పోయిటామే అక్కడ పోయిటామే అయ్యే హాస్టల్ పోయిటామే ఈమె రెడీ అయిటామే తోలిచి వచ్చేటామే. ఇంకెప్పుడో కలిసింది చూసి నంది అంత ముందుకు రాసిన క్లాస్ బాబు నేర్చుకొని ముందర వస్తుందా. బాయ్ మన నందిని బాగా దొడ్డు ఉంది ఆడ నందినిగా. ఇవన్నీ పెట్టెలో పెట్టుకొని సమ్మర్లో పెట్ట తీసుకోమంటారు. పెట్టె తెచ్చుకోవాలమ్మా. అమ్మమ్మ తోలియాలి ఆఫ్ చేస్తున్నా పిన్ని కాదు అని కాలు కాలుతాయి. వీళ్ళు వేసినా అప్పుడే వాడు ఇంటికి వస్తే బండికాలం తీసుకోరు అంట. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ అందరికీ. అందరు ఎట్లున్నారు, బాగున్నారా? వీడియోలు అయితే చూస్తారు కదా. మన నందిని అయితే ఈరోజు హాస్టల్కి పంపిస్తున్నాం. చాలా బాధ అనిపిస్తుంది ఫ్రెండ్స్. అసలు పుట్టేడు దుఃఖం కడుపులో పెట్టుకొని పోతుంది. ఏం చేస్తాం, తప్పదు కదా. అసలు మన హాస్టల్లో వేసినా కానీ వాళ్ళ బావు కోసమే కదా. ఇలా బైక్ మీద వెళ్తుంటే వీడియో తీయొద్దని నాకు కూడా తెలుసు, కానీ కొంచెం కొంచెం క్లిప్స్ అక్కడక్కడ తీసుకున్నా. నేను కంఫర్ట్గా కూర్చున్నా, మంచిగా పట్టుకున్నా అనుకున్నప్పుడే వీడియో తీసిన. మార్నింగ్ టైం కదా, బర్రెలు అవన్నీ చిలుకలకు పోతున్నాయి. మా బాబు గారు దాంట్లోకే వస్తుండు. బైక్ ఏంది ఇంత స్పీడ్గా వెళ్తుందని అనుకోకండి, నేను వీడియోనే కొంచెం స్పీడ్గా పెట్టిన. వాగు దగ్గర అయితే మా ఆయన కూర తెలిసిన వాళ్ళు కనిపిస్తే ఆపి మాట్లాడుతుండు. ఈ ఆగును చూస్తేనే భయం అవుతుంది. ఇంతకుముందు వచ్చినప్పుడు నీళ్ళు ఎక్కువ ఉన్నాయి, ఇప్పుడైనా కొంచెం తక్కువ ఉన్నాయి. కానీ ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఎట్లా దాటాలనిపించింది. అక్కడక్కడ గుంతలు ఉంటాయి ఫుల్గా. రోడ్డు అసలు బాగుండదు. రావుపతిపేట తెలకపల్లి ఏరియా వాళ్ళకైతే ఇది తెలిసే ఉంటుంది. మామూలుగా కచ్చ రోడ్డు మీద పోవాలంటేనే భయం అవుతుంటుంది. ఇంకా అందులో పోను నీళ్ళు ఉన్నాయి. మా చిక్కి ఒకసారి వచ్చి ఇంకా మళ్ళీ రానని దండం పెట్టుకుంది. ఈ వాగు ఎప్పుడు పోతూనే ఉంటుంది అనుకుంటా, ఎండాకాలం అయినా కానీ నీళ్ళు అట్లే ఉన్నాయి. ఇంకా పక్కనే అయితే టెంపుల్ అయితే ఉంది, రాములవారి టెంపుల్. అది ఇక్కడ రామగిరి ఊరు. టెంపుల్లో పెళ్ళిళ్ళు కూడా చేస్తారు. రోడ్డు పైనే ఉంది కదా, అట్లా చూసుకుంటూ వెళ్ళాను దండం పెట్టుకొని. కిందికి ఏం దిగలేదు. ఈ టెంపుల్ పక్కనే మైసమ్మ తల్లి టెంపుల్ ఉంది. ఇంకా ఊర్లోకి అయితే ఎంట్రీ అయినాం. హాస్టల్ దగ్గరికి వెళ్ళి లగేజ్ పెట్టి వద్దాం అనుకున్నాం, కానీ మళ్ళీ హాస్టల్కి ఒకసారి వెళ్ళిన తర్వాత అయితే మళ్ళీ అవుటింగ్కి అయితే ఇయ్యరు. అందుకే ఫస్ట్ ఏమన్నా తినిపించి ఏమన్నా కొనేటివి ఉంటే కొనిపించుకొని తీసుకొని పోదాం, లాస్ట్కి హాస్టల్ దగ్గరికి వెళ్దామని అనుకున్నాం. ఇట్లా ఊర్లోకి ఎంట్రీ అయ్యగానే ముందరనే ఒక రెస్టారెంట్ అయితే కనిపించింది, కొత్తగా పడ్డదంట. అందులోకి అయితే వెళ్ళాం. ఒక చికెన్ బిర్యానీ ఆర్డర్ పెట్టినాం. రెస్టారెంట్ చాలా నీట్గా సైలెంట్గా ఉంది. ఇది కొత్తగా ఓపెన్ చేసారంట. బిర్యానీ టేస్ట్గా స్పైసీగా మస్తు ఉంది అసలు టేస్ట్. మనం ఇంట్లో వారానికి 2-3 సార్లు చికెన్ తిన్నా ఏమనిపించదు, కానీ ఇట్లా బయటికి ఒకసారి వచ్చి సంవత్సరానికి ఒకరోజు తిన్నా కానీ అంత బాగుంటుంది ఆ ఫీలింగ్. ఆ బబ్బులు వానికి వైట్ రైస్ తినిపిస్తుంటే తింటలేడు. మేమందరం ఇంటి దగ్గరనే తినొచ్చినాం, కానీ నందిని ఇప్పుడు హాస్టల్కి వెళ్తే మళ్ళీ సమ్మర్లో వస్తుంది కదా, అందుకని తినిపించినాం. పేరు ఆమెది, ఊరు మాది అన్నట్టు. ఇక్కడ
ఆమె కోసం అని వెళ్ళి ముగ్గురం అయితే తిన్నాం. బిర్యానీ అయితే కంప్లీట్ అయింది. బిర్యానీ తిన్న తర్వాత అయితే ఇంకా 3 ఐస్ క్రీములు తీసుకొని మా బబ్లుగాడు నేను నందిని తిన్నాం ముగ్గురం. వీనికి అన్నం అయితే పోదు కానీ ఇలాంటివి అయితే తొందర పోతుంటాయి. గుంజుకొని మరీ పెట్టించుకుంటుండు నోట్లా. ఇంకా ఫైనల్గా అయితే హాస్టల్ దగ్గరికి అయితే వచ్చినాం. హాస్టల్ దగ్గరికి వచ్చేటాలకే ఏదో తెలియని బుగులు లేస్తుంది. చాలా స్ట్రాంగ్ ఉండాలి. బాధ అనిపించిన ఆమె ముందర ఏడవద్దు, మనం ఏడుస్తే ఆమె ఏడుస్తుంది అని గట్టిగా ఫిక్స్ అయ్యి లోపలికి వెళ్ళాను నేనైతే. మళ్ళీ బయటికి వస్తుంటే ఏడ్చుకుంటూనే వచ్చిన. ఇక్కడ పిల్లలు మాట్లాడే విధానం అవన్నీ పెడతా చూడండి. ఈరోజు వచ్చారు మండే రోజు వచ్చారు మమ్మీ పిల్లలు పేరెంట్స్ మండే రోజు వచ్చారు. ఒకసారి తీసుకో నాకు లేట్ అయిపోయింది. హలో తోలుకరాలే ఇంటి దగ్గర నుంచి వస్తున్నా. ఎత్తుకొని మేడం వాళ్ళు ఈరోజే తెలుసుకున్నాం మేము నందిని వస్తుంది. మొన్నటి నుంచి వస్తుండే కానీ ఇంకా నిన్న ఆలేనే కదా అనేసి ఈరోజు మా తమ్ముడు కొంచెం ఉంటుండు. వీడియో తీసాగు మీ ఇద్దరిని. ఎడుగు బబ్లు ఎవరెత్తుకురు నిన్ను? అక్క చూడు, మమ్మీ చూడు, ఎవరెత్తుకురు? ఆమె చూడు. వీళ్ళకి పెడతారేమో, పెట్టుకొచ్చుకోపో. ఇంకా ఊటుంది అన్నీ ఏమేమి తెచ్చుకుందో ఏమో. మేడం లేదా? అన్నీ ఓపెన్ చేసిరు ఎవరు? చూస్తా పట్టు. అరే తన లగేజ్ అది కాదనుకున్నా. లగేజ్ మాటలు పెట్టుకున్నా. పైన ఉందా? ఏడుంది? ఇది గుడ్డి మొక్కాది. నీ లాక్ ఓడిస్తారు మమ్మీ. ఆడున్నట్టు దొరికిందా? అయ్యో నిన్న మొత్తం ఎగ్జామ్స్ జరిగినాయని చెప్పేసి మేము మాటలు పెట్టుకున్నాం. అప్పుడు సపరేట్ ఉండే లగేజ్ ఉన్నది. ఇంకో ఆమె బెడ్షీట్ అదే కదా. ఇంకా మాతోనే పెట్టుకున్నాం లగేజ్. తీదినా మీ డాడీ కూడా పోయినా పక్కన జిబ్బులు ఇవన్నీ వేసేసి తీసి మంచిగా ఎగ్జామ్స్ అయిపోయినాయా? ఏ రోజు నుంచి? లాక్ ఏడుంది? పెట్టుకో ఇంటి పెట్టుకుంటా తర్వాత పెట్టుకుంటా. మేడం ఫస్ట్ మేడం దగ్గరికి వేద్దా మరి? మేడం లేదంటనే మరి ఎట్లా? కాల్ చేసి చెప్పాలి తోలిస్తున్నామని. ఇంకా సైడ్ పోవాలి చేయనంటే మీ ఫ్రెండ్స్ దగ్గరనే పెట్టుకో మమ్మీ. కొంచెం మంచిగా చూసుకోరా సరే. తోలుకోరి. ఏది నీ బ్యాగ్? ఇచ్చి రాపోరా. డైలీ వేరు ఇంట్లో పెట్టుకో. ఏమన్నా ఉంటాయి అవి అందులో పెట్టుకో. స్కూల్ బ్యాగ్ అవన్నీ బుక్స్ ఇన్ని మోసుకొచ్చుకుంది ఎందుకో ఏమో. బ్యాక్ సైడ్ కూడా అంకుల్ వెంకీ తిడితే మేడం వాళ్ళు తిట్టేగాల మిమ్మల్ని. ఏం కాదు బ్యాగ్స్ ఏం కాదు కానీ మాంతది. ఆమెకు అదే అలవాటు గోర్లు గీకేది. యూనిఫామ్స్ ఇచ్చిరా మమ్మీ? ఇచ్చిరు కదా తెచ్చుకున్నా. షూస్నా ఇస్తారంట. ఏమన్నా లేకపోతే ఇప్పియండి. చీర మర్చిపోయి అది కాదే మళ్ళా రాపించినారు.
నువ్వు ఇంటికి రాపేలే ఇలా రాపియలే అంటే రాపిచ్చినో లేదు, ఆ రోజు అర్జెంట్గా వచ్చేసింది. ఏ రాపించరు సాయి ఎవరైనా పెట్టచ్చు. డేట్ వేయాలా? ఏం లేదు నాకు క్లాసెస్ అయిపోయినాయా? తిన్నారా? లంచ్ చేసి లంచ్ వెళ్ళాలి. వీడు వచ్చి చెప్పి మేము కూడా వచ్చేసి. అవునా? గేట్ దగ్గర నుంచి చూస్తారు కదా వస్తున్నా అని. ఇంకొకసారి వస్తే ఇంకా అలవాటు అయిపోతాడు. డేట్ ఎంత వేయాలా? 22 23 బెడ్షీట్ ఎవరిదో ఆడవాడేసిరు వెంటనే వేసుకుంటారు. సర్ది అనుకుంటా బెడ్షీట్ చూడు. అది కాదు అంకిత బబ్లు ఉంటావా? ఉంటావా? మచ్చలే వైష్ణవ పేరు. మీరందరు కొంచెం ఒక బ్యాచ్ లాగా కానీ చిన్న ఉంది. ఫిఫ్త్ క్లాస్ అవేలాగా. మమ్మీ వెంట బ్యాంక్ పోదాం ఒకసారి. అంటే అక్కడ వేస్తా రానిగారేమో. ముగ్గు ఎవరేస్తారు? మీరే వేస్తారా మేడం వాళ్ళు అవి రోజు చేసారు. బ్యాంక్స్ కూడా తెచ్చుకో. రోజు బట్టలు వేసుకొని పిన్న అట్లే ఉన్నాయి. ఉన్నాయా? వీళ్ళకి చెప్పొద్దా? తీస్తుండే కదా. ఏవి నీ డ్రెస్సులు? బ్లాక్ ప్లాజోనా? మెరూన్ ప్లాజో. అంగా అక్క వస్తుందా? ఏం కూర? చిక్కుడుగానా? ఏ క్లాస్ మీద? వస్తుంది. బాగున్నారా? తిన్నారా? ఆ రోజు వచ్చినాయి కదా, ఈరోజు తీసుకొచ్చాను. సారీ తీసుకాలే రాలే. మనకి మొత్తం గోకడ హాస్పిటల్ తీసుకొని వచ్చింది. నేను కూడా తీసుకున్నాను. కాకి పోతావా? అర్చనాక నువ్వు కాకి పట్టు. ఉండు ఉండు, అక్క దగ్గర ఉండు. అక్క దగ్గర అయ్యా నేను దానికి మరిస్తున్నట్టుంది బాగా. తింటారా మీరు ఇక? సరేనా? మళ్ళీ వస్తావా అందాక? మేము పోయినాక వద్దురారైతే. అన్న వచ్చింది. ఒక్కసారి మీ డాడీతో అనుకుందా? మీ డాడీ అంటే చెప్పు. అయ్యో ఆడ ఉంది. ఆడ బేచ్ కాడ అక్క ఉంటుంది కదా, అక్కకి చెప్పేవాడిని ఉంటుంది. సరేనా? ఇంకేడుస్తుందా? ఏడవద్దు. ఇంక ఇక్కడ స్టార్ట్ చేసింది. మామూలుగా కండ్లలో నీళ్ళు వస్తూనే ఉన్నాయి. వీడియో తీయాలంటే భయమైంది. మేడం వాళ్ళు చూసేమని అంటారేమని, అందుకే ఇట్లా కిందికి పెట్టి తీసిన వాయిస్ అని వినిపిస్తుందని. అక్కడ బ్యాగులు కనిపించినాయి కదా, అక్కడ అయితే చదువుకోవాలి. అక్కడనే స్టడీ అవర్స్. పెట్టెలు అవన్నీ వేరే దగ్గర ఉంటాయి. తినడానికి వేరే దగ్గర, పడుకోవడానికి వేరే దగ్గర ఉంటుంది. నా అమ్మాయిలు హాస్టల్లో ఉంటే చాలా బెటరు. ఎందుకంటే హాస్టల్ కన్నా సేఫ్ ఇంకెక్కడ ఉండదు అనిపిస్తుంది. మన ఇంట్లో అన్నా అప్పుడో ఇప్పుడు చూస్తామో చూడమో, కానీ హాస్టల్లో అయితే మేడం కంటికి రెప్పలా చూసుకుంటారు వాళ్ళు.
అలా టైమింగ్స్ కానీ ఫుడ్ కానీ ఏవైనా కానీ సిస్టమేటిక్గా ఉంటుంది. లోపలికి వెళ్ళినప్పుడు ఎవరు తీసుకొచ్చారో వాళ్ళు సైన్ చేయాలి. మళ్ళీ అవుటింగ్కి వెళ్ళినప్పుడు ఫ్రెండ్స్ ఏడుస్తే ఇట్లా పెడతా చూడు, ఏడవద్దు. నేనేమి ఏడుస్తలేను. ఇక్కడ పిల్లలు అయితే మనం పోయినప్పటి నుంచి చాలా బాగా మాట్లాడతారు. ఒక్కసారి పరిచయం అయితే చాలు మళ్ళీ బయటికి వచ్చే వరకు అయితే ఇడిచిపెట్టారు. బాయిలు చెప్తూనే ఉంటారు. మన నందిని వాళ్ళ ఫ్రెండ్స్ అయితే ఇంకా బాగా మాట్లాడుతారు. వాళ్ళు బబ్బులు కానీ వాళ్ళందరూ ఎత్తుకున్న వాళ్ళు మొత్తం వీళ్ళ బ్యాచ్ ఏంటంట, 7th క్లాస్ వాళ్ళు. ఫైనల్గా మేము ఇంటికి వచ్చే టైం అయితే అయిపోయింది. చాలాసేపు ఉన్నా కానీ ఏడుస్తాయని మేము వెంబడే వచ్చేసినాం. ఇంకా ఏడవద్దంటే కంట్రోల్ అయితే లేదు. గేట్ దగ్గరికి వచ్చే వరకు మేము కూడా ఏడ్చుకుంటూనే వచ్చినాం. లోపలికి పంపించి వచ్చిన తర్వాత ఒక రావుపతిపేట లింగసంపల్లికి వచ్చే వరకు ఈ బొమ్మలు అయితే కనిపించినాయి. రకరకాల బొమ్మలు ఉన్నాయి, బాగున్నాయి. ఇందులో ఒకటి గల్లబుడ్డి తీసుకుందాం అని అనుకున్నాం. గల్లబుడ్డి తీసుకున్న తర్వాత ఆవు బొమ్మ అయితే మంచిగా అనిపించింది. ఇంట్లో ఆవు ఉంటే చాలా మంచిదని విన్నాం. ఒకటి గల్లబుడ్డి ఆవు బొమ్మ అయితే తీసుకున్నా. ఈ రెండు కలిపి 300కే ఇచ్చిండు. ఎక్కువనో తక్కువనో ఆయన పాపం ఎండకు తిరిగి అమ్ముకుంటుండు కదా అని 300 ఇచ్చేసి తెచ్చుకున్నాం. ఇది ఫ్రెండ్స్ ఈరోజు అయితే మా డే అనేది ఇలా గడిచిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. బొమ్మలు తీసుకునేట్లు అట్లా బైక్ మీద పెట్టుకొని ఇంటికి వస్తుంటే మధ్యలో అయితే ఒక బంతి తోట కనిపించింది. బంతిపూలు అయితే మస్తు పూసినాయి, చాలా బాగుంది. ఎండాకాలం రాకముందు అయితే ఎండలు విపరీతంగా కొడుతున్నాయి. బయటికి వెళ్ళాలంటేనే భయం అవుతుంది. ఈరోజు బయటికి వచ్చేసరికి మాకు మస్తు అయింది. ఇది బబ్బులు కానీ తోలుకొని పోయినాం కదా, వాడిగా దమ్ చేసిండు. చిన్నపిల్లలను తీసుకోవద్దు ఎండకు, కానీ ఇంకేం చేస్తాం, ఇద్దరిని ఉంచిపోతే ఇబ్బంది అవుతుంది కదా వాళ్ళకు కూడా అనేసి ఒకరిని ఉంచినాం, ఒకరిని తోలుకొని పోయినాం. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలు ఇట్లా ఒక్కొక్క రోజు ఇట్లా గుర్తుంటాయి అనేసి కష్టపడి తీసుకుంటున్నా ఫ్రెండ్స్, అందుకని స్టోర్ చేసుకోనికి. మీకు కూడా నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్.